అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మొన్నటి రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఆ ముఖ్యమంత్రుల సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. చర్చకు వచ్చినటువంటి విషయాలు అనేక రకాలైనటువంటి అనుమానాలకి తావిస్తున్నాయి. కాబట్టి దాని మీద మీరు మంత్రులు Lab taken to class, special care and support for research, global certifications. KL, deemed to be university. ఏదైతే ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల మీడియా సమావేశంలో వాటి మీద స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ప్రజలకు అనుమానాలు ఆందోళనలు ఉన్నాయి అని చెప్పి దాని మీద నిన్న నేను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వివరణ ఇవ్వచ్చు. ఇప్పుడున్న కాస్త స్థాయి, స్తోమత, శక్తి కలిగినటువంటి వాడి మీద ఇప్పించుంటే బాగుండేది. ఆ పీసోడు సోమిరెడ్డి చేత ఈరోజు దాని మీద వివరణ పేరిట వివరణ ఏమీ లేదు, కానీ ఆయన కేవలం నన్ను విమర్శించడానికి నా మీద రకరకాలైనటువంటి వాగ్బాణాలు ప్రదర్శించిపోయాడు. ఒక అవుట్డేటెడ్ పాలిటీషియన్. నాకేమనిపించిందంటే ఐటమ్ సాంగ్కి ఈరోజు జ్యోతిలక్ష్మిని తీసుకొచ్చి డ్యాన్స్ చేయించినట్టుగా ఈయన్ని తీసుకొచ్చి పీస్ ఆయన ఏందో వెరీ అన్ఫార్చునేట్ అనేది తప్ప ఇంకేం అర్థం కాలేదు నాకు. చూసా, ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటాడు. ఏంటి, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిపి మాట్లాడినటువంటి మాటలు అన్ఫార్చునేటా, లేదా అసలు ముఖ్యమంత్రులు కలవడమే అన్ఫార్చునేటా? ఏది అన్ఫార్చునేట్ అని చెప్పండి. ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటున్నాడు ఆయన. ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటే ఏంటి? నేను అడిగింది, నిన్న ప్రధానంగా అన్ని పత్రికలు వచ్చాయి, పోలవరాన్ని గురించి వచ్చింది. పోలవరంలో ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలని తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పి ఈనాడుతో సహా అన్ని పేపర్లో వచ్చాయి. మీరు దానికి సమాధానం చెప్పాల్సింది, దానికి ఒప్పుకున్నారా, లేదా ఒప్పుకోవడానికి మీరు కమిటీ వేశారా, సూత్రప్రాయంగా అంగీకరించారా? దాని మీద ఒకవేళ మీరు పోలవరానికి సంబంధించి ఈరోజు పోలవరం పురోగతిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పోలవరం పురోగతిలో మేము ముందుకు వెళదాము, చర్చల్లో మరింతగా ప్రగతి సాధిద్దాము, ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిద్దాము అని చెప్పి పోయినటువంటి మీరు Incubation Center, interactive sessions, Nikkei++ grade university. KL, deemed to be university. ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలను వెనక్కి రావాలనేటువంటి డిమాండ్ వాళ్ళు తెచ్చిన వెంటనే మీరు మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి నడుస్తున్నామా అనేటువంటిది తెలియకుండా మీరు ఇటువంటి డిమాండ్లు తెస్తారా అని చెప్పాల్సింది పోయి, లేదు ఇటువంటివి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు, జరిగినటువంటి వాటి గురించి మరలా ఈరోజు మాట్లాడుతున్నారు అనేటువంటి దాని గురించి కాస్త గట్టిగానే మీరు హెచ్చరించాల్సింది పోయి, మేము అధికారులతో ఒక కమిటీ, మంత్రులతో ఒక కమిటీ, వీళ్ళిద్దరి వల్ల కాకపోతే ముఖ్యమంత్రులతో ఒక కమిటీ అని చెప్పి మీరు చెప్పారు. దాని అర్థమైంది, మా అనుమానం ఏంది, ప్రజలకు ఉన్నటువంటి ఆందోళన ఏంది, మీరు నిజంగానే ఆ ప్రతిపాదనకి సిద్ధపడ్డారా, ఆ ప్రతిపాదనకి మీరు అంగీకరించారా, లేదా అంగీకరించబోతున్నారా, లేదా ఆ ప్రతిపాదనని మీరు పెండింగ్లో ఉంచారా, ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారా? అంతే కదా. దాని మీద స్పష్టత ఇవ్వమంటే దాని మీద స్పష్టత ఇవ్వకుండా మేము అడిగినటువంటి వాటికి ఎవడో ఒకటి క్యాబరీ డాన్సర్ని తీసుకొచ్చి వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించడం తప్ప మేము అడిగినటువంటి దాంట్లో ఏదన్నా తప్పుందా? మిమ్మల్ని అడిగింది ఏంది? మేము అయ్యా ఇదిగో పోలవరానికి సంబంధించి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో చర్చలు పురోగతి సాధించడానికి వెళ్ళారా, తిరోగమనం దిశగా చర్చలను తీసుకువెళ్ళడానికి మీరు వెళ్ళారా? అయిపోయినటువంటివి, పరిష్కారం అయిపోయినటువంటి వాటిని పక్కన పెట్టి పరిష్కారంలో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడతామని మీరు వెళ్ళి పరిష్కారం అయినటువంటి అంశాలను మరలా తవ్వి వాటిని వెనక్కి తీసి మేము వాటి గురించి మాట్లాడతాము అని చెప్పి నిన్న ఆ సందర్భం ఎందుకు వచ్చింది అని మేము అడిగాం. దాంతోపాటు 2-3 విషయాలు పత్రికల్లో వచ్చే మీడియాలో, ఒకటి టీటీడీకి సంబంధించి మాకు వాటా ఇవ్వమని అడిగారని, పోర్టులకు సంబంధించి తీర ప్రాంతంలో మాకు వాటా ఇవ్వమని అడిగారనని,
ఇవి అడిగారని వస్తే దానికి చెప్పాం. ఏమని చెప్పాం? అయ్యా ఈ విధంగా అనుమానాలు ఉన్నాయి, ఇవి కూడా మీరు వినొచ్చారా, ఇవి కూడా మీకు ఉన్నటువంటి అజెండాలో చేర్చారా, రాబోయేటువంటి రోజుల్లో అధికారులు మంత్రుల అజెండాలో చేరుస్తారా? అది దానికి ఇతిమిత్తంగా లేదు, అటువంటివి ఏమీ మా అజెండాలో లేవు, మేము వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, టీటీడీని గురించి వాళ్ళు అడగలేదు, లేదు అడిగారు మేము ఒప్పుకోలేదు, పోలవరం ముంపు మండలాల సమస్య వచ్చింది మేము దాని గురించి మాట్లాడటం లేదు, అదేవిధంగా పోర్టులకు సంబంధించినటువంటి వాటాలు వచ్చాయి వాటిని మేము తిరస్కరించాము, లేదా వాటిని మేము మాట్లాడుతున్నాము, వాటి గురించి మాట్లాడతాము, దానివల్ల జరిగిన నష్టమైంది కష్టమైంది అనేటువంటిది ఏదో ఒకటి మీరు చెప్పకుండా మేము మిమ్మల్ని అడిగితే మీరు మమ్మల్ని తిట్టించడం అనేటువంటిది, ఆ తిట్టినటువంటి వాడు నన్ను వ్యక్తిగతంగా తిట్టిపోయాడు తప్ప ఈ విషయాల గురించి ఏది మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని మరలా ఇంకొకసారి అడుగుతున్నాం, అయ్యా మీ నిర్వాహకం వల్ల 100కి 100 రూపాయలు ఓటుకు కేట్లు కేసులో మరలా చెప్తున్నాం, ఓటుకు కేట్లు కేసులో తమరు చేసినటువంటి నిర్వాహకం వల్ల, చంద్రబాబు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. షెడ్యూల్ 9, 10లో ఉండాల్సినటువంటి దాదాపు 1,50,000 కోట్ల విలువైనటువంటి భవనాలను ఈరోజు మనం కోల్పోయాం. నిన్నటి దాంట్లో వెళ్ళే చెప్పారు ఏమని, మేము భవనాలు ఇవ్వం, మీకు కావాలంటే స్థలం ఇస్తామని. అక్కడ స్థలం తీసుకుని నువ్వేం చేస్తావు? ఇల్లు కట్టుకుంటాడా చంద్రబాబు ఇంకొక ఇల్లు, లేదా కొడుకు ఒక ఇల్లు మనవాడికి ఒక ఇల్లు కట్టించడానికి ఏమన్నా స్థలాలు సేకరిస్తావా? దేనికోసం మీరు వెళ్ళారు? మీకున్నటువంటి అజెండా ఏంది? మీరు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంది? మీ వల్ల జరిగినటువంటి నష్టం ఏంది? ఆ నష్టాన్ని మీరు ఏ విధంగా పూడుస్తారు అని చెప్పని దాని మీద మేము నిన్న మాట్లాడితే దాని మీద వివరణ ఇవ్వాల్సింది పోయి రకరకాలైనటువంటి మాటలు. అంటే మీ మనసులో ఒకటి ఉంది. Research-based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. దాని నుంచి సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు డైవర్ట్ చేయబాకండి, డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకురాబాకండి. తీసుకొస్తే ఏమవుతుందంటే మీరు అప్రతిష్ట పాలవుతారు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ముఖ్యమంత్రుల సమావేశం అంటేనే ఒక ఫాస్ట్గా జోక్గా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ మీద వచ్చినటువంటి ఏ ఒక్క అంశం మీదైనా సరే మీరు ఏమి చర్యలు తీసుకున్నారనేది కాకుండా తర్వాత 2 మంత్రులకు సంబంధించినటువంటి జాయింట్ మీటింగ్ జరిగింది, మీడియా సమావేశం జరిగింది, దానిలో విషయాలు వచ్చాయి. ఈ విధంగా వాళ్ళు అడిగారు, మేము కాదన్నామని ఆంధ్ర మంత్రులు చెప్పలేదు, లేదు మేము అడిగాం వాళ్ళు దీని మీద ఏం వివరణ ఇచ్చారని చెప్పి తెలంగాణ మంత్రులు చెప్పలేదు. ఎందువల్ల ఒక పత్రికలో, ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి ఆ పోలవరం విషయాన్ని మీరు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఇది అనుమానాలకు తావిస్తుంది అని చెప్పి అడుగుతున్నాం. దాని మీద మాట్లాడమంటే ఎవడో ఒకడు పీసోడిని తీసుకొచ్చి నన్ను తిట్టించడం కాదు కదా, నేను కాదు కదా మాట్లాడింది. అక్కడ మీరు మాట్లాడొచ్చినటువంటి విషయాన్ని బయటికి చెప్పాం. అదేమంటే సాక్షి పేపర్ అంటాడు, సాక్షి పేపర్కి దీనికి సంబంధం ఉంది. అదేమంటే రామోజీరావు చాలా మహానుభావుడు అంటాడు. 2 ముఖ్యమంత్రులకి రామోజీరావుకి సంబంధం. రామోజీరావు మంచివాడే, రామోజీరావు చంక నువ్వు నాకితా మాకేమన్నా అభ్యంతరం అని చెప్పలే నేను. రామోజీరావు చంక నేను నాకతానయ్యా అంటే, అయ్యా నువ్వు నాకడానికి అభ్యంతరం అంటే నేను నాకతాను రామోజీరావు చంక అంటే మీరు అభ్యంతరం చెప్పడానికని మీరు మమ్మల్ని అడగాలి. నువ్వు రామోజీరావు చంక నాకినా, రామోజీరావు కొడుకు కిరణ్ చంక నాకినా మాకు వచ్చినటువంటి నష్టం ఏమిలే. నువ్వు ఈనాడు పత్రిక ఇలాంటిది, సాక్షి పత్రిక అలాంటిది అని కాదు చెప్పాల్సింది. జరిగినటువంటి విషయాల మీద నీ వివరణ ఏంది అనేటువంటిది అని చెప్తే బాగుండేది. లేదు వాటిని ఖండిస్తాడు అనుకుంటే ఇదిగో ఇది కాబట్టి ఇది నేను ఖండిస్తున్నా, ఇది జరగలేదు, మేము పోలవరం గురించి నిర్ణయం తీసుకోలేదని చెప్పేటువంటి స్థాయి, శక్తి, స్తోమత నీకు లేకపోయా. నువ్వు ఎంతసేపటికి ఖండన ఇవ్వడానికి వచ్చినటువంటి వాడివి నన్ను విమర్శించి రకరకాలుగా లేఅవుట్లకు సంబంధించి ఇంకొక దానికి సంబంధించి నేను నిన్ను అడుగుతున్నా. నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు అనుకున్నటువంటి ఏ వాటి మీదైనా సరే విచారణకు నేను సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం నీది ఉంది అని చెప్తున్నా. నేను నీ మీద ఇతిమెత్తంగా ఆరోపణలు చేస్తున్నా. నువ్వు దామోదరం సంజయభయ్య ధర్మల ప్రాజెక్టు కింద అక్రమంగా, అన్యాయంగా ఫ్లై యాష్ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నెలకి ₹1,00,000 ఒక్కొక్క బల్కర్కి వసూలు చేస్తూ నువ్వు నీ కొడుకు సొమ్ము చేసుకుంటున్నాడు. నువ్వు దాని మీద ఈరోజు విచారణ జరిపించడానికి సిద్ధమా? మీ ప్రభుత్వం సిద్ధమా? చంద్రబాబు సిద్ధమా? ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ అక్రమాలు అనేటువంటి దాని మీద మాట్లాడు. జరగలేదు అక్రమాలు, నేను విచారణ జరిపిస్తాను అనేటువంటి మాట మాట్లాడు. నేను మరలా చెప్తున్నా, ఈరోజు వెళ్ళండి, మీడియా వెళ్ళండి, అక్కడ వివరాలు సేకరించండి. ఏపీ జెన్కో దగ్గర నుంచి బల్కర్లు దొంగతనంగా నువ్వు ఒక మనిషిని పెట్టి నెలకు ₹1,00,000 వసూలు చేసి ఒక్కొక్క బల్కర్కి 20 బల్కర్లు రవాణా చేస్తున్నాయా లేదా? నెలకి ₹20 లక్షల నువ్వు కొట్టేస్తున్నావా లేదా? దాని మీద నేను అడిగామన్నా.
75 plus entrepreneurs. Student exchange program. Internship abroad. KL, deemed to be university. దాని మీద సమాధానం చెప్పమంటే నన్ను తిట్టడం కాదు, నువ్వు అధికారంలోనో నువ్వు దానికి సమాధానం చెప్పు. లేఅవుట్ యజమానుల దగ్గర బెదిరించి నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు, కోట్లాది రూపాయలు వసూలు చేశావు. వసూలు చేసినటువంటి డబ్బుతో నువ్వు ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి ఇల్లు కొనుగోలు చేశావు. అవునా కాదా? నేను వసూలు చేయలేదంటే నువ్వు ప్రమాణం చేయమని చెప్పా. నువ్వు దానికి అన్ని మూసుకుని వెళ్ళిపోతున్నావు ప్రమాణం చేయమంటే. కాబట్టి నేను అడిగింది ఏంది, అయ్యా నువ్వు ఈ పనులు చేయబాక సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామని నిలబెట్టు, కానీ అవినీతిలో అగ్రగామలను నిలబెడుతున్నావే నువ్వు ఈ గలీజు పనులు చేసేయాలంటే. ఎందుకంటే గతంలో మా మీద చేశావు. నేను ఈరోజు చెప్తున్నా, నేను నీ మీద చేసినటువంటి వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు నువ్వు వెళితే బల్కర్లు అక్కడ వసూలు చేయలేదు అని అంటే నువ్వేమి చెప్తే అది వినడానికి నేను సిద్ధం. రేపటి నుంచి నేను విమర్శించను కూడా విమర్శించాను. నేను లేదు లేఅవుట్ల యజమాని దగ్గర నేను రూపాయి తీసుకోలేదని నువ్వు ఇష్టదేవుడి మీద నువ్వు ప్రమాణం చేస్తే, మా కుటుంబం కానీ మా సభ్యులు ఎవరం కూడా వాళ్ళ దగ్గర ఆయోచిత లబ్ధి మేము పొందలేదు అని నువ్వు ప్రమాణం చేస్తే ఇంక నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడు, నువ్వేం చెప్తే అది వింటా. నువ్వు ఆ పక్క యమకొట్టుడు కొడతా, దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడితే నీ కడుపు మండితే ఎట్లా? దాని మీద దీని మీద పెట్టి మమ్మల్ని దూషించుకోవాలనుకున్న ఆలోచన చేస్తే ఎట్లా? కాబట్టి నీ అలవాటు, నీ మనస్తత్వం, నీ వ్యక్తిత్వం తమరి కథ కానివ్వండి. ఎందుకంటే ప్రభుత్వం నీది, తెలుగుదేశం పార్టీ దోచుకోవడానికి నీకు లైసెన్స్ ఇచ్చింది, నువ్వు దోచుకోవడం మొదలుపెట్టావు. లేఅవుట్ల గురించి, ఎక్కడ లేఅవుట్ గురించి మాట్లాడుతున్నావు? నీ ఇంటి చుట్టూ ఉండే లేఅవుట్ల గురించి మాట్లాడు. సిగ్గుతో తలదించుకోవాలి, ఎక్కడ సిగ్గు తల పెట్టుకోవాలో తెలియదు నువ్వు. కాబట్టి నీ వ్యవహారం, నీ బ్రతుకు, నువ్వు ఒక మనిషిగా, నీది ఒక బ్రతుకుగా నువ్వు మాట్లాడితే ఎట్లా? మాట్లాడేటప్పుడు కాస్త ఇది ఉండాలి నీ దగ్గర. నీ బ్రతుకు అసలు ఎప్పుడన్నా సరే ఒక విలువ ఉందా, ఒక విశ్వసనీయత ఉందా? నువ్వు నీతిమంతుడువా? నీ బ్రతుకే అవినీతిమయం. అటువంటి అవినీతి బ్రతికేటువంటి వాడివి నువ్వు ఏదో విషయాల మీద వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే ఏమనుకుంటున్నావు? నీలాగా నీతి జాతి లేని బ్రతుకు ఎవరిది ఉండదు. నీలాంటి అధముడు ఎవడు ఉండడు. కాబట్టి నువ్వేమన్నా అనుకున్నావేమో నేను గెలవ గెలిచానని. నీలాగా నీ ఉడత బెదిరింపులకో మరొకదానికో భయపడం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాం. కాబట్టి నువ్వేదన్నా మా ప్రభుత్వం, నేను ఎమ్మెల్యే అని అనుకుంటున్నావు. నువ్వు ఎమ్మెల్యే అయినా, ప్రభుత్వం నీదైనా, నువ్వు మంత్రి అయినా, ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన, ఎందుకంటే ఇప్పుడు అందరిని తిడుతున్నారని నాకు మంత్రి లేదని చెప్పి ఉదయం పూట రాత్రి పూట పాపం మందు కొట్టినప్పుడు చంద్రబాబుని, ఉదయం పూట మందు దిగినప్పుడు లోకేష్ని తిడుతున్నావంట. కాబట్టి రేపు నువ్వు పొగులు రాత్రి మందు కొట్టి ఇద్దరిని తిట్టినా, నువ్వు ఏ స్థాయిలో ఎదిగినా నువ్వేమీ చేయలేవు. కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసి మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సోమిరెడ్డికి నేను హితవు చెప్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.